ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ మ్యాగజైన్ ఒకటి ఇవ్వండి. మన గురించి ఏం రాయలేదు. బ్రదర్, పువ్వులు కొనండి బ్రదర్. వద్దు వద్దు. ఏంటయ్యా? మన్మధుడి ఆశీర్వాదం ఉన్న పువ్వులు కొనండి బ్రదర్. వద్దని చెప్తున్నా కదా, అయినా అడుగుతావేంటి? తెలు ఒక తెలుగు వాడికి సహాయం చేయని తెలుగువాడిగా ఎలా పుట్టారా మీరంతా? ఏంట్రా కూర్చో. ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఇది దెబ్బలు తిని బండ బారిపోయిన శరీరం రా. కొట్టు. ఒక దెబ్బలా మాతా, వీడిని క్షమించు. చిన్న పిల్లాడు. చిన్న పిల్లాడా? చిన్న పిల్లాడా? బ్రదర్ బ్రదర్ మీరు పాపమండి. అతను సునామీ వల్ల దెబ్బతిన్నాడు. అతనికి పెద్ద పూల కొట్టు ఉండేది, అలాగే వాయిద్యాల షాప్ కూడా ఉండేది. కొట్లని, పిల్లల్ని, భార్యని అందరినీ సునామీలో పోగొట్టుకుని మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. తెలుగువాడి వాడి వేడి ఇప్పుడు వాడిన పువ్వైంది. వాడిన పువ్వు తెలుసా నీకు? వాడిన పువ్వు. సారీ బ్రదర్. సారీ చెప్తున్నావా? శబాష్. అమెరికా వాడు ఇంతే, ముందు బాంబు వేస్తాడు, తర్వాత సారీ చెప్తాడు. నువ్వు అలాగే చెప్తున్నావా? అమెరికా వర్తిల్లాలి. అమృతం కురిసిన రాత్రి. ఏంటమ్మా? సాహిత్య అకాడమీ బహుమతి పొందిన పుస్తకం రాయింది. ఇది తల కింద పెట్టుకోవచ్చా? శిల్ప. లవ్వుని ఒక సున్నాలో చుట్టేసింది అంటే లవ్ అంటే ఇష్టం లేదా ఆ పిల్లకి? ఎందుకు నాన్న ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడతావు? నాకు ఆ అమ్మాయి నచ్చింది. శిల్ప ఏందా పేరు? తెలుగు పేర్ల లేదేంది? నార్త్ ఇండియన్ అయి ఉంటుందా? అమృతం కురిసిన రాత్రి చదువుతోంది, తెలుగు అమ్మాయి అయి ఉంటుంది. మా అమ్మలాగే సాహిత్యం అంటే ఇష్టం. ఆ చేతి రాత, చదివే పుస్తకం, ఆ పావురం ఈక, ఇవన్నీ నాకు భలే నచ్చేసాయి. సరే అబ్బాయా, వెతుకు. వినాయకుడి గుడికాడ మొదలు పెట్టు. వినాయక, ఎవరా శిల్ప? ఒక్కసారి చూపించు తండ్రి, నీదే భారం. ఎక్కడో పడి ఉండాలి. నీ కాళ్లకు తొందరగా ఓ బంధం వేయాలి, అప్పుడు గాని దానికి రావు. కాళ్ల బంధానికి సరి అయిన అమ్మాయి. హాయ్ శిల్ప. నా పేరు శిల్ప కాదు. అది శిల్ప పుస్తకం, అక్కడ పెట్టేయండి. అది నా కజిన్ సిస్టర్. అయితే మీ పేరు? ఏ ఎందుకు? ఏయ్ పిల్ల, నీ పేరు చెప్పండి, ఈ పుస్తకం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అవునా? నేనెవరో తెలిస్తే తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోతారు. తమరెవరో? ఆ కవర్ పేజీ మీద ఉన్నారే, ఆయన ఎవరో తెలుసా మీకు? ఇతనా?
ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటా. కాళిదాసు. ఆయన ఏకైక కూతుర్ని. ఏంటే ఈయన కూతురువా? మై గాడ్. ఇప్పుడు అర్థమైందిగా, వెళ్ళి పని చూసుకో. హలో, నా గురించి నీకు తెలీదు. అందరిలా నేను మామూలు కుర్రాడిని కాదు. ఆఫ్ బీట్ ఆసామి. నా బాట రాజబాట. ఓకే, సో వాట్? కానీ ఒక మాట మర్చిపోక ముందు చెప్తా. మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది. ఒరి బండ బాడా, ఆ పిల్లకి నచ్చేట్టు ఒక్క మాట కూడా చెప్పలేకపోయినా ఎందుకు పనికిరాని ఎదవైపోయినావు కదరా. హలో, ఓ థ్యాంక్స్ కూడా చెప్పలేవా? ఏ వేసవి కాలంలో చిరుజల్లు లాంటి పిల్ల. ఏయ్! ఐ నో, శిల్ప అంటే నువ్వే. ఏ మీను, ఒకడు మన ఇంటి బయట నుంచున్నాడు. ఇటువైపే చూస్తున్నాడు. వాడు వెళ్ళిపోయాడో లేదో చూడు. తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాడు కదా, అక్కడే నుంచున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టు. మీను, హాయ్ ఆంటీ. నువ్వు పని చేయాలి. ఏంటి? నువ్వు ఎందుకు కొలంబో వచ్చావని నన్ను అడగాలి. ఎందుకు? అడుగు. నువ్వెందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికి వచ్చాను. డైలీ ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతూనే ఉండాలి. ఏది, ఇంకోసారి అడుగు. నువ్వెందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికే వచ్చాను. అయితే వెళ్ళి చదువుకో. Twinkle, twinkle, twinkling, twinkle. Can you hear the little bell ring? In the hotel. Hi, uncle. Bye-bye. షర్ట్ పాకెట్ లో టీ పోసుకుని డాన్స్ చేసుకుంటూ ఎలా వచ్చారు అంకుల్? మీ షర్ట్ పైన టీ ఒలకలేదేంటి? అదొక ట్రిక్, మ్యాజిక్. చూడు 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 చూడు. హై, మీరు మ్యాజిక్ అంకులా? నేనెవరో తెలీదా? తెలుసు. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారుగా. ఎవరు బాబు నువ్వు? అక్క అక్క, అయ్యో, ఎవరు తమ్ముడు ఇది? నడు రోడ్లో కాళ్ళ మీద పడ్డా. లే లే లే, లే. నన్ను ఆశీర్వదించంటే నేను పైకి లేవను. ముందు లే తమ్ముడు, లే. ఓ తెలుగు సిస్టర్ గా ఈ తమ్ముడిని ఆశీర్వదించలేరా? సరే, చల్లగా ఉండు. నా మాట వినిలే, అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది ఇవ్వండి, నేను తీసుకొస్తాను. వద్దు, వదిలే. ఇటు ఇవ్వండి, నేను తీసుకొస్తా అంటున్నా కదా. ఇవ్వండి. అయ్యో. రండి పోదాం. రండి రండి. నాన్న, శిల్పాన్ని కలిసినప్పటి నుంచి మామూలు విషయాలు కూడా అద్భుతంలా అనిపిస్తున్నాయి నాన్న. నేను చెప్పుళ్ళా, కానీ ఎన్ని అబద్ధాలు చెప్తుంది తెలుసా నాన్న? ఆ పిల్ల చెప్తుంది ఏంది దాని వయసు? తనలో నాకు అదే నచ్చింది. నువ్వు వయసుకు వచ్చా? తర్వాత ఏం చేయమంటావు నాన్న? పెదవితో పెదవి కలుపు. బాగుండదు నాన్న, ఇప్పుడే కదా మొదటిసారి కలిసాం, అప్పుడే పోయి ముద్దు పెట్టుకోమంటావేంటి? ఓరి పనికి మాలిన ఎదవ, పెదవి పెదవి కలిసే మాటలు చెప్పు. అబద్ధం అబద్ధం. పెదవులు కలుస్తావులా? నువ్వు అబద్ధం చెప్పు. వయసుకి అబద్ధం అందనరా. ప్రాణ విత్త మానభంగమందు బొంకవచ్చు నదిపా అన్నారు పెద్దలు. ఆహా, నువ్వు సామాన్యుడివి కాదు. ఏదో కొంచెం. ఏయ్, చెప్పాను కదా అని ప్రేమే అబద్ధం అనుకోబాక. ప్రేమలో అదొక భాగం. నా పేరు నిలబెడతారు ఈ బుల్లెబ్బాయి. ఎందుకు ఏడుస్తున్నారు సార్?
ఒక చిన్న గ్రామంలో పుట్టానండి. ఒకడు తుమ్మితే ఊరంతా వినబడుతుంది. వాడెవడో కాదు, మా నాన్న పెద్ద దుర్మార్గుడు. చెప్పు తీసి కొట్టాలండి. ఏదో అబద్ధం చెప్పంటే నా మీద ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఉడతలు పట్టే నా కొడుకు. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఏ తండ్రన్నా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. సంతోషిస్తాడా? అవును. కానీ ఇతను పింజాడి కదా 482 మార్కులు వచ్చినాయి. 500లో మిగిలిన 18 మార్కులేవిరా. 18 మార్కులేవిరా. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఫస్ట్ ర్యాంక్ బడవర్ రాజకీయాలు 18 మార్కులు వదిలేస్తే అది 18 ర్యాంక్ అనే కదరా. 18. నాన్న మీరు చదువుకుని ఉంటే నేను చదువుకోలేదని కదా నిన్ను చదివిస్తున్నాను. నన్ను ఎత్తుకుడుతా. మీ పేరేంటో ఇంకా చెప్పలేదేంటి? చాలు వినాయక. హా? అదేం పేరు? మా నాన్నకి లెక్కకు మించిన పిల్లలు. అందరికీ వినాయకుడి పేర్లే. వినాయక, విఘ్నేశ్వర, గణేష్, గణపతి, లంబోదర, ఏకదంత, గజానన. ఇప్పుడు నేను. అయ్యో, అంతమంది పిల్లలా? అందుకనే నాకు పేరు పెట్టేటప్పుడు చాలు వినాయక అని పెట్టారు. తర్వాత బాలు అని నేనే మార్చుకున్నాను అనుకోండి. చాలు వినాయక అని పేరు పెడితే చాలా. అంతటితో ఆగలా వద్దా? ఏం చేశారు? నా తర్వాత ఇంకో తమ్ముడిని కన్నారు వాళ్ళు. అతనికి ఏం పేరు పెట్టారు? తట్టుకోలేని వినాయక. పేరా ఇది? అవునండి, పేరే తట్టుకోలేని వినాయక. ఎలా తట్టుకుంటుంది మా కుటుంబం? కుక్క చావు చచ్చి 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 పైకొచ్చానండి. జీవితం అంటే అలాగే ఉంటుందండి. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మంచి కుటుంబంలో పుట్టాను, బాగా పెంచారు. కానీ ఇప్పుడు ఏమైంది? 50% తగ్గింపుతో కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది? చాలా కష్టాలు అనుభవిస్తున్నాను సార్. షార్ట్ కట్ లో చెప్పాలంటే చెత్త మొగుడు. మొగుడా? మీకా? అయ్యో, ఇదెక్కడ ట్విస్ట్ రా బుద్ధుడా. పొర దున్నపోతా. ఇప్పుడు ఏం చేయమంటారు? తాళి ఏదని అడుగు. తాళిని చూపిస్తే? మొగుడేడని అడుగు. మొగుడిని చూపిస్తే? మీ గొడవ ఏందని అడుగు. పొర ఎదవా. ప్రశ్న మీద ప్రశ్న వేసి ప్రాణం తీయే. నిజమేందో బయటికి తీయే. ఏంటండి ఇలా అబద్ధాలు చెప్తారు? ఏం చెప్పాను? పెళ్ళయిందని చెప్పారు, మెల్లో చూస్తే తాళి లేదు. తెంచి పారేశాను. ఆగండి, మీరు చేసింది ఏమైనా బాగుందా? ఎన్ని సమస్యలున్నా కానీ మొగుడు కట్టిన తాళిని అలా తెంచి వేసేస్తారా? సెంటిమెంటల్ గా తప్పనిపిలే? మిస్టర్, విడాకులైన అమ్మాయికి తాళెందుకు? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఏమండి, మీ మధ్య ఎన్ని గొడవలైనా కానీ కాంప్రమైజ్ అవ్వమని చెప్పాల్సింది మీ ఆయనతో. ఇలా విడాకుల వరకు పోవాల్సిన అవసరం ఉందా అండి? చచ్చిపోయిన వాడితో ఇంకా కాంప్రమైజ్ ఏంటి? నేను విడాకులైన విధవని. సంజయ్, మీరు సరే అన్నారంటే నేను మీకు ఒక కొత్త జీవితం ఇద్దామని డిసైడ్ అయింది. అది నిర్ణయించడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు మీ పని చూసుకోండి. అక్క, ఏమిటిది? మార్కెట్ వైపు నుంచి వస్తుంటే టమాటాలు తలతల్లాడుతున్నాయి. 2 కిలోలు తీసుకొచ్చా. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంట్లో ఇంతమంది పనులను పెట్టుకుని ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు చూడు. నిజంగా నువ్వు సూపర్ అక్క. నువ్వు నవ్వుతున్నప్పుడు నీ బుగ్గ మీద సొట్ట పడుతుంది, అది ఫస్ట్ క్లాసే. ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు రాత్రి అంతా నిద్ర లేదక్క. అయ్యో, ఏమిటి అంత గొప్ప న్యూస్? నీ మీద నాకు చాలా కోపంగా ఉందక్క. ఇంట్లో ఒక యంగ్ విడోని పెట్టుకుని ఎలా మీరందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు? ఏమిటి విడోనా? అయ్యో, ఎవరది? ఇంకెవరు? మీ ఆడపడుచు శిల్ప. నాన్ సెన్స్. తను విడో అని ఎవరు చెప్పారు? తనే చెప్పింది. దానికి ఇంకా పెళ్లి కూడా కాలేదు తెలుసా? ఫోన్లే, వినడానికి హాయిగా ఉంది. వచ్చింది, నువ్వే అడుగు. ఏవే పిచ్చిమాలోకమా, అబద్ధం చెప్పడానికి ఓ హద్దంటూ లేదా? వీడు నా వెంట పడి ప్రాణాలు తీస్తున్నాడు, అందుకే అలా చెప్పాను. అందుకని ఇప్పుడు తిట్టకండి పాపం. తిట్టకుండా ముద్దెట్టుకోమంటావా? ముద్దు పెట్టుకోవడానికి నేను ఉన్నాగా. అబద్ధాలు కోరు. ఏమే, అబద్ధం చెప్పడానికి నీకు హద్దు పద్దు లేదా? ఏ ఆడపిల్లైనా ఇలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడుతుందా? నీకేమన్నా మతిగాని పోయిందేమిటే? బుద్ధి లేందానా అని. సారీ అండి, మీ వదిన దగ్గర ఇరికిచ్చానని కోప్పడకండి. అయినా మీరు చీటికి మాటికి అబద్ధం చెప్తారేంటండి? ఏంటండి అలా చూస్తున్నారు?
నువ్వు భలే అందంగా ఉన్నావు. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మాత్రం నిజమని ఎలా నమ్మావు? వ్యక్తిగతంగా జీవితంలో సాధించాలనుకున్న నెలకు ప్రేమ గాని పెళ్లి గాని స్పీడ్ బ్రేకర్ లాంటివి. ఐఏఎస్ చదవాలని, ఏదైనా పెద్ద పోస్టులకు రావాలని, ప్రజలకు సేవ చేయాలని, సంగీతంలో పేరు సంపాదించాలని, ప్రపంచ గుర్తింపు పొందిన రచయిత్రి కావాలని ఎన్నో కోరికలుండేవి. అవన్నీ ఓ కలలా నాలోనే కరిగిపోయాయి. కారణం నా లవ్ మ్యారేజ్. అందుకని పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పడం లేదు, కానీ జీవితంలో తిరిగి చూసుకుంటే నేనేమీ సాధించలేకపోయానన్న బాధ మనసును తొలిచేస్తుంది. ఏదో నీతో చెప్పాలనిపించింది, అంతే. బలవంతం చేయడం లేదు. ఐ హేట్ లవ్ అండ్ మ్యారేజ్. అంటే నువ్వు బ్యాచిలర్ గానే మిగిలిపోతావా? వదినా, ఎంతో మంది స్త్రీలు పైకి ఎదగకపోవడానికి కారణం ఈ లవ్ మ్యారేజే. లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్సే ఎంతో మంది స్త్రీలని విజయం వైపు నడిపించాయి. ఈ సబ్జెక్టే వద్దు వదినా. లైఫ్ లో కిరణ్ బేడిలా అవ్వాలి, సంజే. ఐఏఎస్ పాస్ అవ్వాలి, సంజే. ఆ ఒక్క లక్ష్యంతోనే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను, సంజే. అంతేగాని ఈ లవ్ గివ్వు మన ఒంటికి సరిపడదు. అవును, నేను కూడా ఇలా చెప్పిందాన్నే. మీ అన్నయ్య అమాయకపు చిరునవ్వు చూసి ప్రేమలో పడిపోయి ఇప్పుడు ఇలా అవస్థలు పడుతున్నాను. మిత్రమా, నేను గుర్తున్నానా? తెలుగువాడి చేత దెబ్బలు తిన్న తెలుగువాణ్ణి. సరే, ఈ రోజు నుంచి మనం ఇద్దరు మిత్రులం. నా పేరు జీసస్ నాయుడు. జీసస్ నాయుడు? ఫ్లవర్ సెల్లర్. పువ్వుల కొట్టుకి ప్రకటనలు ఎందుకు? ఈ రోజు లవర్స్ డే. అటు చూడు, గొడుగులు, గొడుగుల్లో లవర్స్. గొడుగులతో మన కళ్ళు మూసేస్తున్నారు. ప్రేమికుల రోజొస్తే మన పంట పండినట్టే. లోకంలోని యువతీ యువకులందరికీ దేవుడు ఒకే ఒక్కడు, అతడే కాముడు అనబడే మన్మధుడు. కరెక్టా? హాయ్. ఎందుకు అబ్బాయి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? వినాయక, నేనేం చేశానండి? మీలో ఉన్న ప్రేమే మిమ్మల్ని టార్చర్ పెడుతోంది. ప్రేమ లేదు, చీమ లేదు, సంజే. అసలు నీకేం కావాలి? నేను కోరుకున్నదల్లా నాకు మీరు ఇవ్వలేరు. మీరు ఏదైతే ఇవ్వగలరో అదే నేను కోరుతున్నాను. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. 15 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. మీరు మాత్రం తక్కువ. నాకు ప్రేమతో పని లేదు, ప్రేమ మీద నమ్మకం లేదు, పెళ్ళంటే ఇష్టం లేదు, నువ్వు నా వెంట పడ్డాలో అర్థం లేదు, సంజే. ఇదే జవాబు 15 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారుగా. ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కట్లేదుగా. బుర్రకేది ఎక్కదండి ప్రేమలో పడిన అలాంటి జీవికి. హలో మేడం, జీవితం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మారు మాట్లాడకుండా చెయ్యందించాలి, లేదా వచ్చిన జీవితం టాటా చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేమ ఒకటే జీవితం అనుకునే వాళ్ళకి నువ్వు చెప్పింది కరెక్ట్, సంజే. ఇంకో 2 మాటలు చెప్పుకుని ప్లేస్ మారుతామండి. హలో, అయ్యో పెట్టేస్తున్నారుగా. సరే గాని ముందు దీని సంగతి చూడండి కొంచెం. ఏంటి, లవ్ లెటరా? లవ్ లెటర్లు ఇచ్చే కాలం ఎప్పుడో పోయిందండి. ఈ రోజుల అమ్మాయిలు బ్యాంక్ బ్యాలెన్స్లు బయోడేటాలు అడుగుతున్నారు. ఇదిగో చూడండి. బాలు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాలో ఒక అన్వేషణ ఉంది, నన్ను నేనే వెతుక్కుంటున్నాను. ఏ తప్పిపోయారా? నేను అన్వేషించినా? నాకంటూ ఐడెంటిటీ కావాలి, అంతవరకు నేను. అంతవరకు ఇది చూడండి ప్లీజ్. ముందు వైపు ఫోటో, వెనుక వైపు బయోడేటా. మొహానికి గడ్డం మీసం అయితే లేదు, కావాలంటే పెంచేస్తాను. హెయిర్ స్టైల్ నచ్చలేదనుకోండి గుండు కొట్టిచ్చేస్తా. వేసుకున్న జీన్స్ ప్యాంట్ చిరువులు నచ్చలేదంటే మన్మధుడు వాడి పని వాడు చేయడం మొదలెట్టాడు. చూసారుగా, పసుపు కుంకుమలు కూడా పూసి పెట్టాను. వాటిని చూసైనా కనికరించండి. వినాయక, వినాయక, ఎంత చెప్పినా పట్టించుకోదేంటి? వినాయక, వినాయక, వినాయక,
ఇదిగో చూడండి, నేను చాలా సూటిగా అడుగుతున్నాను. మన ప్రేమకి ఒకటి ఎస్ చెప్పండి, లేదా నో అని చెప్పండి. టీవీ సీరియల్ లాగా సాగదీకండి. నో వినాయక, కుదరదు. వినాయక. నో ఇసక తొక్కిన నీదు పాదం ఆహా, నా లైఫ్ కు నేర్పిందో కొత్త వేదం. చెట్టేరి నెల తక్కువ వేదవా. గాలి మట్టి తీసుకుని నుదుటికి పూసుకుంటా ఉంటాడు. సిగ్గు లేకపోతే సరి. ఏ నీడలో కలుపుకు తాగొచ్చు కదా. బాడవా బాడవా. చచ్చింది గొర్రె 2. మళ్ళీ ఆట మొలచుకొచ్చింది. ఎవరే నువ్వు? అడుగుతాడులే. ఏందంటే వెనక్కి తిరిగి నుంచుండవు? ఆ దొన్నపోతే ప్రాణం చేస్తానంటే నువ్వు కూడానా? ఎవరు నువ్వు? చెప్పితావు. మీరు మొదలెట్టిన ఆటలో మీరే ఇరుక్కుపోయి బాధపడుతున్నారు చూసారా? ఆట మధ్యలో పానకంలో పుడకలో వచ్చి అపశకునాలు మాట్లాడుతుండవు. నీ పేరేంటి? విడిగా పేరేం లేదు. ఎవరికి వారు వాళ్ళ ఇష్టానికి బూతులతో నన్ను తిడుతూ ఉంటారు. నీ అబ్బా అంత గొప్ప చెడ్డోడివా? ఏందబ్బాయి అట్ట సప్పుడే లేకుండా నవ్వుతుండవు? ఏం అర్థం కావట్లా. నిన్ను చూస్తే భయం వేస్తుండది. నీ బోటోని కలవలసి వచ్చింది చూడు. అంతా నా తలరాత. విధి. ఏమన్నారు? విధి అన్నానయ్యా. అదే నేను. విధిని. విధివా? కూర్చోండి. ఏం జరగబోతోందయ్యా? ఎవడి కొంప ముచ్చడానికి వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు? ఆడుకోవడానికి వచ్చాను. గవలెట్టివ్వండి. ఎవరితో? మీ కొడుకు ప్రేమ జీవితంతో ఆడుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేయబోతుండా? నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. ఏం కర్తవ్యం? బోడి కర్తవ్యం. నా కొడుకు ప్రేమ వ్యవహారంలో ఎవరు అడ్డుగా రాలేరయ్యా. పోవే. నేనున్నానుగా. నీ పాచి గీడ పారదంటా ఉండా. విధిని నెగ్గిన వాడెవడు లేడంట. ఏది సక్రమంగా జరగనివ్వు అదే విధంట. జరిగేది జరగక మానదు అదే విధి. ఇప్పుడు ఏం జరిగి తీరుతుందంటూ చెప్పు. సైలెంట్ గా నవ్వకయ్యా. నాకు భయం వేస్తుంది. నీ పిల్లని వేషాలు నా కాడు నీకు ఇంకెవరి దగ్గర వెయ్యి. ఎవరు నా అమాయకుల దగ్గర వెయ్యి. సరేనయ్యా, నేను ఆడతాను మా అబ్బాయి ఆట. నువ్వు నీ ఆట ఆడు. వెయ్యి వెయ్యి. అమ్మ నీ అమ్మ దాయం. ఫోన్ ఎక్కడుంది? ఈ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడుంది. హలో, ఎవరు? డార్లింగ్ విష్ణు ఉన్నాడా? చెప్పు తెగుతుంది. పెట్టే ఫోను. విష్ణు ఎక్కడున్నావు? ఇలా రా. నాకు విషయం తెలియాలి. విష్ణు, నువ్వు ఊళ్ళో అందరికీ డార్లింగ్ వా, లేక నాకు మాత్రమే డార్లింగ్ వా? చెప్పు. దీని పేరేంటి? ది గ్రేట్ రమ్య. పిన్న గొంతులో ఉంది. అరే మన రమ్య. Hi, darling. రామ్మా రా. ఆటిని రాని. నువ్వేనా? నేను ఆటం రాణిని కాదు, ఝాన్సీ రాణిని కాదు. ఇప్పుడు నా టైటిల్ హైదరాబాద్ హరికేన్. నీ అక్క మొగుడు నీకు డార్లింగ్ అవుతాడా? రిలాక్స్ అక్క. ఎలా రిలాక్స్ గా ఉండమంటావు? నడు మీద చేసి నుంచుంటే. ఇందుకేనా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నాన్న బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? అదేనమ్మా నేను తెచ్చుకున్న సారే బ్లడ్ ప్రెషర్. నీకేం తక్కువక్క. తెలుగు సంఘమే నీ వెనుకుంది. కొంగు పట్టుకు తిరిగే మొగుడు. అదృష్టవంతురాలువే. సరే, వైజాగ్ నుంచి ఏం తీసుకొచ్చావు? 2 బాటిల్ కూరగాయలా? అవి మాత్రం ఇచ్చి పంపించేస్తుంది అమ్మ. మోసినది నీ కొట్టానంటే చూడు. ఏమిటి ఏమిటి విష్ణు? చెవిటా చూపు. ఆ దొంగ చూపులు కాస్త కట్టిపెట్టు. సో మిస్ హైదరాబాద్ హరికేన్, ఎన్ని రోజులు వేసావు నీ క్యాంపు? విష్ణు డార్లింగ్ కి నేను బోర్ కొట్టే వరకు ఇక్కడే ఉంటాను. దెబ్బలు తింటావు నువ్వు. అందరికీ అలసైపోయానా? ఆకాశంలో వేరించే సౌతులు పెట్టే బాధలు చాలవా? ఏమిటిది చేతిలో? పింజామరా? చేతి ఇటీవు. టు మై బిలవెడ్ అర్ధమొగుడు. థాంక్యూ. ఏమిటి అర్ధమొగుడు అంటున్నావు? అక్క మొగుడు అర్ధమొగుడు కాదా? అవునవును. అల్లో వేసుకుందామని అలా పిలిచాను. ఏమిటి? నువ్వెక్కడికో వెళ్తున్నావు? చంపేస్తాను నిన్ను. ఇది వేళకోళానికి అంటుందా, నిజంగా అంటుందా? ఇది వస్తేనే నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అయ్యో, నేను వచ్చిన సంగతి తెలియలేదా నీకు? గమనించలేదు. గమనించలేదా? ఇంత అరిచినా వినిపించలేదంటే సంథింగ్ రాంగ్. నీ మనసుని ఎవరో కొల్లగొట్టేసుంటాడు. ఏ చిచ్చి శిల్పి, నేను అసలే మైండ్ రీడర్ని. చెప్పు, ఎవరతను? అలాంటిదేం లేదు.
ఏంటి తప్పించుకుంటున్నావు? చెప్పు. పేరు బాలు. వాడి చూపే అదోలా ఉంటుంది. ఎక్స్రే చూపు. ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు. పెద్ద జిడ్డుగాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? గాడ్ ప్రామిస్ గా లేదు. ఓకే, ఎక్కడున్నాడో చెప్పు. ఐ స్టాబ్ హిమ్. అయ్యో, కత్తితో పొడి చేస్తావా ఏంటి? తర్వాత పోలీస్ కేసు అయిపోతుంది. ఐ స్టాబ్ హిమ్ విత్ స్మైల్. వాడి సంగతి నేను చూసుకుంటాను. అడ్రస్ ఇవ్వు. మే హూనా. ఓల్డ్ మ్యాన్, దిగాన 27 ఎక్కడుంది? హలో, నువ్వేనా అది? లవ్ చేస్తున్నావా? తెలుగు అమ్మాయా? ఉల్లు కపట్ట. విషయం ఎంతవరకు వచ్చింది? కాకినాడ వరకు. కాకినాడ వరకా? ఏం కాకినాడ? కెనడా వరకు వెళ్ళొచ్చుగా. కాకినాడ చాలు. ఇంకోటి మీరు అమ్మాయి తాలూకా? ఆ, పేరు వైజాగ్ ఉప్పన. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఓయ్, ఇక అమ్మాయి రేపు కన్నది చూసావో మక్కలు ఎరగ తీస్తా. ఉల్లు కపట్ట. ముందు నీ ముక్కుకి ప్లాస్టర్ వేసుకో. బ్లడ్ ఎక్కువ వస్తే వేస్తాను. అయితే ఇప్పుడు వస్తుందా? వస్తుంది. వస్తుంది. ఏంటి రమ్య, వాడినేదో కొట్టేసాను గిట్టేసానన్నా? వాడు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నాడు. నేను కొట్టింది ఇతన్ని కాదు, నువ్వు చెప్పిన బాలుని చిత్త కొట్టాను. అయ్యో, వీడియో బాలు. నిజమా? మరి తన్ను తిన్న గాడిదెవరు? వీడి మీద లవ్ కలగలేదా పేచిదానా? గాడ్ ప్రామిస్ గా కలగలేదు. మన్మధుడులా అందంగా ఉన్నాడే శిల్ప. వీడిని నాకొదిలే. ఉల్లుక పట్ట. ఏ ఊరు? వైజాగే. ఒకే ఊళ్ళో 2 పనులా? మై గాడ్. రావయ్యా విలను. సగంలో వదిలేసిపోయాడేందా అనుకుంటా. క్యాబ్ వదిలేను కదా. మధ్యలో ఎవరు కొంప కొల్లేరు చేయడానికి పోయినారో నీ బంట పడ. పాత సినిమాల్లో రాజనాల్లాగా నీ కోసం నేను వెయిటింగ్. నువ్వే లేట్. నేను లేట్ గా వచ్చినా ఆ? హాట్ గా వస్తాను. అదే అనుకుంటుంటా. మీ అబ్బాయి ప్రేమ చెక్మేట్ అవబోతోంది. ఏంది ఏమంటుండా? జాగ్రత్తగా ఆడండి. ఒక కొత్త క్యారెక్టర్ రంగంలోకి దించాను కదా. Represent CMP, your homie baby. Yo, with the RL, yeah, and I'm Jiggy as hell. ఎవరిద్దరు భలే డాన్స్ చేస్తున్నాడు. కొత్త సారీ, మిమ్మల్ని మీట్ అవుదామనే వచ్చాను. వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. డోంట్ వరీ మీరు లవ్ మీద పడ్డారు. ఏమంటున్నారు బ్రదర్? నేను ప్రేమ స్వరూపాన్ని, పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్. దట్స్ గ్రేట్. వెల్, ఐఎమ్ బాలు అండ్ మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రోషన్ ఫ్రమ్ ముంబై. వెల్, దిస్ మై ఫ్రెండ్ బెనర్జీ. నమస్తే. అండ్ మీరు ప్రేమ స్వరూపం అని చెప్పారే, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను 12 నుంచి ఒక అమ్మాయి కోసమే బతుకుతున్నాను. వావ్, ఇది లవ్ అంటే. లవ్ బహుత్ స్వానీ హై. అచ్చి బాత్. నాకు లవ్ అంటే ఇష్టం. లవ్ చేసే వాళ్ళంటే ఇంకా ఇష్టం. నిన్నే కొలంబో వచ్చాను. కొలంబోలో ఇంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రేట్. మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఏం బ్రదర్, ఓ బీర్ కూడా తాగరేంటి? కాఫీ టీలు కూడా తాగను. అతను అమ్మ కూచి వదిలే. లవ్ గురించి నువ్వు చెప్పు. ఏ ప్యార్ కి బాచా బహుత్ స్వానీ హై. ప్రేమ బహుత్ సుహానీ హై. మీ లవర్ది ఈ ఊరేనా? ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నీకు విషయం తెలుసా దోస్త్, నా ప్రేమ చాలా చాలా కాస్ట్లీ. 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని టొయోటా కార్ అద్దెకు తీసుకొని నా ప్రేయసి కోసం వెతుకుతున్నాను. రోజు $5,000 ఖర్చు పెడుతున్నాను. $5,000.
$5,000. నాకు డాలర్స్ ముఖ్యం కాదు, నా డార్లింగే ముఖ్యం. సరే, లవ్ చేస్తున్నాను అంటున్నావు, లవర్ ని వెతుకుతున్నాను అంటున్నావు, అదే నాకు అర్థం కావట్లే. ఒక ప్రేమ చరిత్రగా మారాలంటే కొన్ని ఎడబాట్లు ఉండాలిగా. ఫిర్క్యా వన్ సైడ్ లవ్, బోత్ సైడ్ లవ్. తను రాసే లవ్ లెటర్ నా దగ్గర ఉంది. 8వ క్లాస్ లోనే అమ్మాయి నా క్లాస్మేట్. అప్పటి నుంచే లవ్ చేయడం మొదలు పెట్టాను. ఇది నా ఆటోగ్రాఫ్ సినిమా కదా. ఇది ఇంకా ముందు నుంచే, ఎర్లియర్. అంత చిన్న వయసులో లవ్ ఏంటయ్యా? లవ్ ఉంది, మిస్సెస్ అమ్మోర్ లాంటిది, చిన్నప్పుడే వస్తుంది. అక్బర్ క్లబ్. ఇది లవ్ అంటే ప్యార్ కి భాష బహుత్ రానియా. అవును బాస్, చిన్నప్పుడు నేనే లిటిల్ సూపర్ స్టార్. ఆట పాట అల్లరి అన్నిట్లోనూ నెంబర్ 1. నేను స్కూల్కి వెళ్ళే స్టైలే వేరు. ఓ రోజు స్టైల్ లేకుండా స్కూల్కి వెళ్ళిపోయాను. 8th క్లాస్ లో టై లేకుండా స్కూల్కి రాకూడదని రూల్ ఉంది అన్నారు టీచర్. టై కట్టుకోవాలి, అంతే కదా సార్. పక్క రోజు నేను వెళ్ళిన స్టైల్ కి గురువు గారు అంతే. Come in. And I now take out. Silence! Roshan, ridiculous. What is this dress? మీరే కదా సార్ చెప్పారు టై కట్టుకుంటే రాకూడదని. అడల్ట్ వయసులో పుట్టేదే నిజమైన ప్రేమ. ఇది నా ఆటోగ్రాఫ్ ని బీట్ చేసే ఆటోబయోగ్రఫీ ప్రేమ. చిన్న వయసులో ప్రేమ పుడితే అది చాలా పవిత్రమైంది. అదే అడల్ట్ ఏజ్ లో పుడితే ఒట్టి వయసు దాహం అంతే. హలో, నేను ఒప్పుకోను బ్రదర్. నీ ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పావా? తనకు కాదు, తన బాబుకే చెప్పాను. ఏమన్నావురా? లవ్వా? రాస్కెల్. బహుత్ ఆనంద్ ప్రేమ బాస్. ఎస్ సార్, నా చెప్పండి అంకుల్, వెళ్ళిపోతాను. పోరా, పోయి చదువు పూర్తి చేసుకుంటా. +2 పూర్తి చేసాక వస్తాను అంకుల్. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? 24 ఏళ్ల వరకు +2 లోనే కూర్చుంటావా? వెళ్ళి 10-12 ఏళ్ల తర్వాత రా. అంతవరకు నోరు మెదపుకో. నోరు మెదపలేదు. 12 ఏళ్ల తర్వాత మరి వెళ్ళావా? వదిలేస్తానంటే. రాస్కెల్, నువ్వా? దుర్మార్గుడా, బేవకూఫ్, నువ్వు ఇంకా మా అమ్మాయిని మర్చిపోలేదా? ఎలా అంకుల్, ఎలా మర్చిపోగలను? 12 ఏళ్లు కష్టపడి రోజులు లెక్కెట్టుకుంటూ గడిపాను. తను చూడాలి, పిలవండి. అది ఇక్కడ లేదు. అంకుల్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, మాట తప్పకూడదు. పళ్ళు రాలగొడతాయి. అది అగ్రిమెంట్ లో లేదు. పిలవండి పార్టీని. అది ఇక్కడ లేదంటున్నాగా. మరి ఎక్కడుంది అంకుల్? కొలంబోలో వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళింది. అయితే నీ లవర్ ని కలిసావా? లేదు, ఆ పని మీదే ఉన్నాను. ఇంకా అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావని నమ్మకం ఉందా? 100% ఉన్నాను. అదే ఒకవేళ అమ్మాయి నిన్ను మర్చిపోయింటే ప్రూఫ్ చూపిస్తాను. ఏం ప్రూఫ్? 100 రూపాయలు స్టాంప్ ఉన్న పత్రం లాంటిది. ఆ అమ్మాయి లవ్ లెటర్ నా దగ్గర పత్రం. వెరీ గుడ్. అందులో ఎన్ని సెంటెన్సెస్, ఎన్ని వర్డ్స్, ఎన్ని కమాస్, ఎన్ని ఫుల్ స్టాప్స్ ఉన్నాయో కళ్ళు మూసుకొని చెప్తాను. దానే కదా 12 సంవత్సరాలుగా వేదంలో చదువుతున్నాను. పిచ్చి సన్నాసి, నీ ప్రేమ చెడగొట్టడానికి ఒకడు లంగర వేసుకుని సెటిల్ అయిపోయి ఉన్నాడు. దగులుబాజీ నువ్వు నిద్రపోతా ఉంటా. లేవరా. ఏంటన్నా ఇప్పుడు ఏం చేశానని కొడుతున్నావు? లవ్ అనేది ఫాస్ట్ ఫుడ్ లా పోతా ఉంది దేశంలో. మొదటి రోజు మీటింగ్, రెండో రోజు డేటింగ్, మూడో రోజు చీటింగ్ అని ఒక్కొక్కడు హౌరా మెయిల్ లాగా పోతా ఉన్నాడు. నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యరా. ఆ పిల్లని ఎట్టగానే లైన్ లో పెట్టరా. ఆటలో పాము నోట్లో పడి కిందికి జారబాక, నిచ్చెనకి పైకి ఎక్కరా. నా మాట నిలబెట్టరా. ఐ లవ్ యూ. నువ్వు తల కిందలుగా తపస్సు చేసినా నీ మీద నాకు ప్రేమ కలగదు. కలగాలి, మా నాన్న చెప్పాడు. కలగలేదనుకోండి, ఈ బ్రేస్లెట్ వేసుకుంటే దానంతట అదే కలుగుతుంది. ఇది నా గిఫ్ట్. నేను ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోను. భయపడుతున్నారు కదా? ఈ బ్రేస్లెట్ వేసుకుంటే నా మీద ఉన్న ప్రేమ బయటపడుతుందని భయపడుతున్నారు. నేనెందుకు భయపడాలి? అయితే తీసుకోండి. ప్రేమ లేదని క్లియర్ కట్ గా చెప్పానుగా. ఇది వేసుకున్నా కూడా ప్రేమ కలగలేదంటే నా లవ్ ని విత్డ్రా చేసుకుంటాను. ఇట్స్ ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. షూర్. బ్రేస్లెట్ తిరిగి తీసేసుకుంటాను. నువ్వు నా మనసులో లేవని నిరూపించడానికైనా ఇది తీసుకుంటాను. కానీ డబ్బులు ఇస్తాను, నువ్వు కాదనకూడదు. ఓకే, ఇవ్వండి. 2000. ఇస్ ఇట్ ఓకే? మీరు రూపాయి ఇచ్చిన చాలు మేడం. హెల్ప్ మీ ప్లీజ్, నేను చదువుకోవాలి. హెల్ప్ మీ ప్లీజ్, మనం లవ్ చేసుకోవాలి. గెట్ లాస్ట్. ఓకే. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.